సాహసికురాలు చందమామ కథ. ఒక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది. అందులో అనేక మంది కూతుళ్ళు కొడుకులు ఉండేవారు. వాళ్ళ తండ్రి ఎంత కష్టపడి పనిచేసినా పిల్లలందరికీ తిండి బట్ట సమకూర్చడం సాధ్యం కాలేదు. బక్కచెక్కిన వాళ్ళ తల్లి అస్తమానము చిరిగిన బట్టలు కుడుతూనే ఉండేది. ఈ పరిస్థితి రాను రాను దుర్భరమై ఆ పేద తల్లిదండ్రులు తమ పెద్ద సంతానమైన ఆడపిల్లల ముగ్గురిని ఇంటి నుంచి పంపించేస్తూ, ఇక మీ దారి మీరు చూసుకుని మీ పొట్టలు మీరు పోసుకోండి అని చెప్పేశారు. ఇల్లు నరకంగా ఉండడం చేత ఆ ఆడపిల్లలకు తమ బతుకు తాము బతకటానికి అభ్యంతరం లేకపోయింది. వాళ్ళు అడవి దాటి అవతల దేశానికి పోదామని బయలుదేరారు. వాళ్ళు రోజల్లా అడవిగుండా ప్రయాణం చేసి ఆకలితో నకనకలాడుతూ అవతలికి చేరుకునేసరికి చీకటి పడింది. అడవి అంచున వారికి ఒక ఇల్లు కనిపించింది. వాళ్ళ ఇంట్లోకి తొంగి చూసేసరికి ఒక స్త్రీ కనిపించింది. వాళ్ళు ఆమెను ఇంత తిండి పెట్టమని బ్రతిమలాడారు. మీరిక్కడికి ఎందుకు వచ్చారు? నా భర్త రాక్షసుడు, మిమ్మల్ని చూస్తే తినేస్తాడు అన్నదా స్త్రీ. మాకేమీ భయం లేదు, అలసిపోయి ఆకలితో అలమటిస్తున్నాం అన్నారు ఆడపిల్లలు. రాక్షసుడి భార్య కొంచెం ఆలోచించి, సరే లోపలికి రండి, మీకు భోజనం పెడతాను అన్నది. వాళ్ళు ఆమె పెట్టిన భోజనం తిని కాస్త సత్తువ తెచ్చుకుని వెళ్ళిపోయి ఆ రాత్రికి ఎక్కడైనా పడుకుందామనుకుంటూ ఉండగా ఇంటి బయట పెద్ద అడుగులు చొప్పుడయింది. రాక్షసుడి భార్య చొప్పున ఆ ముగ్గురు ఆడపిల్లలను దాచేసింది. రాక్షసుడు లోపలికి వస్తూనే నరవాసన వస్తున్నదే అన్నాడు. నీకెప్పుడూ నరవాసనే, ముందు తిండి తిను, నీకొక మంచి వార్త చెప్తాను అన్నది వాడి భార్య. రాక్షసుడు తిండి తిన్నాక ఆమె తాను దాచిన ముగ్గురు అమ్మాయిలను వాడు ముందుకు తెచ్చి, వీళ్ళు మంచి పిల్లలు, భోజనం పెట్టాను, రాత్రికి మన అమ్మాయిలతో పాటే పడుకుంటారు అన్నది. రాక్షసుడికి కూడా ముగ్గురు కూతుళ్ళున్నారు, వాళ్లతోనే వీళ్ళు కూడా పడుకున్నారు. అందరూ పడుకున్నాక రాక్షసుడు వచ్చి తన కూతుళ్ళ మెడలో పూసలహారాలు వేసి, పేద అప్పచెల్లెలు ముగ్గురు మెడల్లోనూ తాళహారాలు వేసి దీపం తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ సంగతి అప్పచెల్లెల్లో అందరికన్నా చిన్నదైన మల్లిక కనిపెట్టింది. అందుచేత ఆమె అందరూ నిద్రపోయిన దాకా బలవంతాన మెలుకుని ఉండి రాక్షసుడి కూతుళ్ళ మెడలోని హారాలు తీసి తన మెడలోనూ తన అక్కల మెడలోనూ వేసి తమ మెడలో ఉన్న తాళ్లు రాక్షసుడి కూతుళ్ల మెడల్లో వేసింది. నిశరాత్రి వేళ రాక్షసుడు వచ్చి అందరి మెడలు తడివి తాళహారాలు గల తన కుమార్తెలు బయట నుంచి వచ్చిన పిల్లలనుకుని వాళ్లను అవతలకు తీసుకుపోయి గదతో తలలు చెదక్కొట్టి చంపేసి భయంకరంగా నవ్వి వెళ్ళిపోయాడు. మల్లిక అక్కలిద్దరూ కంగారు పడిపోతూ లేచారు. మల్లిక వాళ్లను మాట్లాడవద్దని చెప్పి వాళ్లను వెంట పెట్టుకుని అప్పటికప్పుడే ప్రయాణమైంది. తెల్లవారేసరికల్లా వారు అడవి అవతల ఉండే ఒక రాజుగారింటికి చేరారు. మల్లిక ధైర్యంగా రాజుగారి దగ్గరికి వెళ్లి, మేము ముగ్గురము పేద అప్పాచెల్లెలం ఇప్పుడే ఒక ఘోర రాక్షసు నుంచి ప్రాణాలతో పారిపోయి వస్తున్నాం. మీ రాజ్యంలో అలాంటి రాక్షసును ఉండనివ్వటం చాలా అన్యాయం అన్నది. అనటం తేలికే, కానీ వాడి దగ్గర కొన్ని మంత్రపు సాధనాలున్నాయి. వాడికి ఒక కత్తి ఉన్నది, దాన్ని ఎవరైనా సంగ్రహించగలిగితే వాడి బలం సగం పోతుంది అన్నాడు రాజు. నేను ప్రయత్నిస్తాను, రాక్షసుడి కత్తి తెస్తే ఏమిస్తారు అన్నది మల్లిక. మీ పెద్దక్కను నా పెద్ద కొడుకు చేసుకుంటాను సరా అన్నాడు రాజు. అందుకు మల్లిక ఒప్పుకున్నది. రాజు ఆ ముగ్గురు పిల్లలకు తన భవనంలోనే భోజనం ఏర్పాటు చేయించాడు. ఆ రాత్రి మల్లిక ఒంటరిగా రాక్షసుడి ఇంటికి బయలుదేరి రాక్షసుడి కత్తి వాడు పడుకునే మంచం ప్రక్కనే ఉండటం గమనించి వాడు తిండి తినే సమయంలో వాడి మంచం కింద దూరి దాక్కున్నది. రాక్షసుడు భుక్తాయాసంతో వచ్చి మంచం మీద పడుకుని వెంటనే ఘోరంగా గురకపెట్టసాగాడు. మల్లిక మంచం కింద నుంచి వచ్చేసి రాక్షసుడి కత్తి తీసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు వచ్చింది. కాని దురదృష్టవశాన కత్తి ద్వారబంధానికి తగిలి చొప్పుడైంది. ఆ చొప్పుడుకు రాక్షసుడు లేచి కత్తి తీసుకుని పరిగెత్తే మల్లికను చూసి వెంబడించాడు. వాడు తనను అందుకునే లోపుగా మల్లిక చెంగుచెంగున లేడిపిల్లలా పరిగెత్తుతూ తాటి వంతెన మీదకి వచ్చి అవతల గట్టు చేరింది. ఆ వంతెన ఒకే ఒక తాడుతో వేసినది. దానిమీద రాక్షసుడు అడుగు పెట్టాడో తాడు తెగి అగాధంలో పడిచేస్తాడు. అందుచేత వాడు పళ్ళు పటపటా కొరుకుతూ, ఈసారి ఇటుగా వచ్చావో నీ ప్రాణాలు తీస్తాను అన్నాడు. మళ్ళీ వస్తాను, ఏం చేస్తావో చూస్తాను అంటూ మల్లిక రాజుగారింటికి వెళ్ళిపోయింది. రాక్షసుడి కత్తి దొరికినందుకు రాజు ఎంతో సంతోషించి తన వాగ్దానం ప్రకారం మల్లిక పెద్దక్కను తన పెద్ద కొడుకు చేసుకున్నాడు. తరువాత ఆయన మల్లికతో, మల్లిక, ఆ రాక్షసుడి దగ్గర ఒక తోలు సంచి ఉన్నది, దాన్ని కూడా తెచ్చావంటే నీ రెండో అక్కను నా రెండో కొడుకు చేసుకుంటాను అన్నాడు. సాహసికురాలైన మల్లిక సరేనని మరొక రాత్రి రాక్షసుడింటికి వెళ్లి
వాడు తిండి తినే సమయంలో వాడి మంచం మీద తడివి చూసింది. రాజుగారు చెప్పిన తోలు సంచి రాక్షసుడి దిండు కిందనే ఉంది. కాని ఆమె దాన్ని తీసుకుని పారిపోయే వ్యవధి లేకుండానే రాక్షసుడి అడుగులు వినిపించేసరికి ఆమె వాడి మంచం కింద దూరి దాక్కున్నది. రాక్షసుడు మంచం మీద నడుము వాలుస్తూనే గురకబెట్టి నిద్రపోయాడు. కొంచెం సేపు గడువునిచ్చి మల్లిక మంచం కింద నుంచి వచ్చి వాడి దిండు కింద నుంచి తోలు సంచిని సులువుగానే తీసేయగలిగింది. అయితే ఆమె ద్వారం వద్దకు పోతుండగా చీకటిలో ఆమె కాలికి ఒక కుండ తగిలి అది దొర్లి చప్పుడు చేసింది. రాక్షసుడు నిద్రలేచి మల్లికను తరిమాడు. అయినా ఈసారి కూడా మల్లిక వాడికి చిక్కేలోగా తాటివంతన మీదకి వచ్చేయటం చేత వాడామెను ఏమీ చేయలేకపోయాడు. మల్లిక తెచ్చిన తోలు సంచి తీసుకుని రాజుగారు మల్లిక చిన్నక్కను తన రెండో కొడుకు చేసుకున్నాడు. పెళ్లి హడావుడు ముగియగానే రాజు మల్లికతో, మల్లిక, రాక్షసుడి వేలికి ఒక ఉంగరం ఉన్నది. దాన్ని కూడా తీసుకురాగలిగితివా? రాక్షసుడి బాధ పూర్తిగా పోయినట్టే. దాన్ని తీసుకురావటం చాలా ప్రమాదకరం. కాని ఎలాగైనా తీసుకురాగలిగితివా? నిన్ను నా మూడో కొడుక్కిచ్చి చేసుకుంటాను అన్నాడు. ఆ ఉంగరంతో రాక్షసుడు ఆట కట్టేయటట్టుంటే ఎంత ప్రమాదమైనా వెనుకాడను. నేను వెళ్ళి వాడి ఉంగరం తెస్తాను అన్నది మల్లిక. ఆమె మరోసారి రాత్రిపూట బయలుదేరి వెళ్లి రాక్షసుడింట ప్రవేశించి మంచం కింద దాక్కున్నది. రాక్షసుడు తిండి తిని వచ్చి పడుకుని గురకపెట్టి నిద్రపోయాడు. మంచం మీద నుంచి కిందికి వేలాడే వాడి చేతిన ఉంగరం ఉన్నది. ఆమె ఎంతో నేర్పుగానే ఆ ఉంగరాన్ని వాడి వేలు నుంచి ఒడదీసింది. కాని ఉంగరం ఊడి ఆమె చేతిలో పడే సమయానికి వాడు లేచి ఆమెను పట్టేసుకుని, ఆహా, దొరికావా అన్నాడు. అవునండి అన్నది మల్లిక చిన్న గొంతుతో. ఈసారి వస్తే ప్రాణం తీస్తానన్నానా అన్నాడు రాక్షసుడు. అన్నారండి అన్నది మల్లిక ఇంకా హీనస్వరంతో. నువ్వింత తెలివిగలదానివి కదా, ఒక్క విషయం అడుగుతాను చెప్పు. నువ్వే నన్ను పట్టుకుని ఉంటే ఏం చేసి ఉందువు అని రాక్షసుడు అడిగాడు. మిమ్మల్ని ఒక పెద్ద గోతంలో వేసి ఆ గోతంలోనే ఇంకా ఒక కుక్కను, ఒక పిల్లిని, ఒక కత్తెరను, ఒక దబ్బనాన్ని, ఒక పురుకోసను వేసి గోతం మూత బిగించి కట్టి అడవిలో చెట్టు నుంచి పెద్ద కొమ్మ విరుచుకొచ్చి కర్ర చేసి దానితో స్పృహ తప్పేదాకా బాది ఉందును అన్నది మల్లిక. నన్నలా చేస్తావేం? సరే, నేను నిన్ను అచ్చు అలాగే చేస్తాను అంటూ రాక్షసుడు ఒక గోతం తెచ్చి అందులో ఒక కుక్కను, పిల్లిని, కత్తెరను, దబ్బనాన్ని, పురుకోసను వేసి గోతం మూత బిగించి కర్ర తీసుకురావటానికి అడవికేసి పరిగెత్తుకు వెళ్ళాడు. మల్లిక కత్తెరతో గోతం కత్తిరించి బయటకు వచ్చి రాక్షసుడు ఉంగరం తీసుకుని తన దారిని తను వెళ్ళిపోయింది. కొంచెం సేపట్లో రాక్షసుడు ఒక చెట్టుకు చెట్టే విరుచుకొచ్చి దానితో ఖాళీ గోతాన్ని బాధసాగాడు. మల్లిక రాక్షసుడు ఉంగరం తెచ్చి ఇవ్వగానే రాజు ఆమెను తన మూడో కొడుకు చేసుకున్నాడు. కూతుళ్ళు పోయి, కత్తి, సంచి, ఉంగరము పోయి రాక్షసుడు జీవోత్సవంలాగా అయిపోయాడు. అటు తరువాత వాడెవరినీ బాధించలేదు. వాడేమైపోయాడో కూడా ఎవరికీ తెలియరాలేదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.